అని అడుగుతున్నాను. దీనికి ఒక చక్కని తార్కాణం ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మళ్ళీసారి చెబుతాను, జస్ట్ ఫర్ యూ టు ఎంజాయ్. మీరు ఎంజాయ్ చేయడానికి ఒక మంచి తార్కాణం చెబుతా. డాక్టర్ రవి జకరియస్ గురించి. ఆయన ఒక అరబ్ దేశంలో ఆయన దిగాడు. గ్రేట్ క్రిస్టియన్ అపాలజిస్ట్ కదా ఆయన, చాలా గొప్ప సువార్థికుడు. డాక్టర్ బిల్లీ గ్రహాం గారితో అసోసియేట్గా ఉండేవాడు మొదట్లో. ఆయన బిల్లీ గ్రహాం గారే ఆయనకు చెప్పాడు, ఐఎమ్ ద ప్రీచర్ ఫర్ మాసెస్ బట్ రవి ఈజ్ ఎ ప్రీచర్ ఫర్ ది స్కాలర్స్. రవి ఈజ్ ఎ ప్రీచర్ ఫర్ ద స్కాలర్స్. ఈయన పండితులకు సువార్థికుడు, జనసమూహాలకు కాదు, పండితులకు సువార్థికుడు. రవి, యూ హ్యావ్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్, ఐ విల్ బ్లెస్ యూ అని చెప్తే, ఆయన ఆశీర్వదిస్తే అప్పుడు ఆయన వెళ్ళి RZIM అని పెట్టుకున్న రవి జకరియస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని. బాగా వ్యాపించింది, ఎన్నో గ్రంథాలు రాశాడు ఆయన. ఆయన దుబాయ్ అనుకుంటా ఎయిర్పోర్ట్లో దిగాడు. అక్కడ కొంతమంది ఇస్లామిక్ టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు, లేకుంటే ఫండమెంటలిస్ట్ వాళ్ళు ఉన్నారు. ఈయన మన దేశంలోకి వచ్చాడు రా, ఏదో సువార్త చెప్దామని, ఈయన పని పడదామని ఎయిర్పోర్ట్లోనే పట్టుకున్నారు. పట్టుకుని ఏమడిగారంటే, నువ్వు మా దేశంలోకి రావడానికి వీల్లేదు, నేను మేము ఇక్కడికి చంపేస్తాం. చంపకుండా ఉండాలంటే మా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. అంటే ఇక మరి ఇంత దూరం వచ్చి మీకు దొరికిపోయాను కదా, అడగండి, తప్పించుకునేది ఏముంది, కాదనేది ఏముంది, అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. నేను చెప్పింది మీకు నచ్చకపోతే అలాగే చంపేసేయండి, అడగండి బ్రదర్ అని చెప్పాడు ఆయన. వాళ్ళు అన్నారు, మహమ్మద్ గురించి నీ అభిప్రాయం ఏంటి? మహమ్మద్ మా ప్రవక్త, చివరి ప్రవక్త, నువ్వు ఒప్పుకుంటావా లేదా? మహమ్మద్ గురించి నీ అభిప్రాయం ఏంటి చెప్పు అన్నారు. ఓ ఇంతేనా, ఇదా మీ ప్రశ్న? మహమ్మద్ గురించి నేను ఏమనుకుంటున్నానంటే, ఆయన ప్రవక్త అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? మహమ్మద్ ప్రవక్త అని మీరు నమ్ముతున్నారా? అదేంటండి, మేము నమ్మలేకపోతున్నాం. మహమ్మద్ ప్రవక్త అని మీరు క్రైస్తవులు మీరు ఎలా నమ్ముతారు? నేను నమ్ముతున్నానండి, మీకు అభ్యంతరమా? అభ్యంతరం, మీరు మాలో మా సహోదరుడే మాతో కలిసిపోయినట్టే. వినండి, తొందరపడకండి. నేను చెప్తున్నాను, మహమ్మద్ ప్రవక్త అని నేను నమ్ముతున్నాను. ఇస్లాం విశ్వాసం ప్రకారం ఒక ప్రవక్త ఎన్నడూ అబద్ధం చెప్పడు గనక మహమ్మద్ చెప్పినవన్నీ సత్యమే, ఆయన అబద్ధం చెప్పడు. అంత గొప్ప ప్రవక్త అన్ని సత్యాలే చెప్పి ఒక సత్యం చెప్పాడు. యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్త అని చెప్పాడు కదా. అవును, అది కూడా మేము నమ్ముతున్నామన్నారు. యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్త అయితే, ఇస్లాం ప్రకారం యేసు అబద్ధం ఆడడు కదా. అవును, యేసు కూడా అబద్ధం ఆడడు. అవును, అబద్ధం ఆడడానికి అవకాశమే లేని ప్రవక్త అయిన యేసు నేనే మార్గమును అని చెప్పాడు. అది నేను నమ్ముతున్నాను. యేసు మార్గం కాకపోతే యేసు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. యేసు అబద్ధం చెబితే మరి ప్రవక్త కాలేడు. ప్రవక్త కాకపోతే ఈయన ప్రవక్తని మహమ్మద్ అబద్ధం ఆడినట్టు అవుతుంది. రివర్స్లో వస్తే గనక మహమ్మద్ ప్రవక్త గనక అబద్ధం చెప్పడు. ఆయన నిజమే చెప్పాడు, యేసే ప్రవక్త అని. యేసు ఒక ప్రవక్త గనక ఆయన అబద్ధం చెప్పాడు. యేసు నేనే మార్గమునన్నది సత్యమని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి వాళ్ళు ఇంకా నోరెళ్ళ పెట్టి చూస్తుండగానే నడిచి బయటికి వెళ్ళిపోయి కారుకి వెళ్ళిపోయాడు. సువార్త చెప్పవలసిన విధానం అది. అట్లా కాకుండా మనోడు చెప్తారు ఇప్పుడు సువార్త, మహమ్మద్ ఏం ప్రవక్త, ఆయనకి ఇంతమంది భార్యలు, ఆఖరికి 10 ఏళ్ళ పిల్లని చేసుకున్నాడు, ఆయన ఏం ప్రవక్త. ఇది ఈ తిక్కలోళ్ళు చేసే సువార్త.
మహామేధావులు మహానుభావుల దగ్గర విద్య నేర్చుకున్నవాడు రంజిత్ ఓఫియర్. వీళ్ళకి చదువు రాదు, ఆలు రాదు, కానీ స్కూల్ పెట్టేశారు. సరిగ్గా చదువు నేర్చుకున్నాక బడి పెట్టండి రా బాబు, మీకు సువార్త రాదు, మీరు ఓనమాలు రాదు మీకు అంటే. మహమ్మద్ ప్రవక్త వ్యక్తిగత జీవితము, ఆయనలో ఇన్ని లోపాలు, ఆయనకి ఇన్ని పెళ్ళిళ్ళు అని మీకు తెలిసింది తెలియంది, అన్ని దూషణ మాటలు మాట్లాడితే అరే అవును సార్, అయితే ఇప్పటి నుంచి మేము యేసయ్యను నమ్ముకుంటాం, మాకు బాప్తిసం ఏమైనా వస్తాడా? అనవసరంగా రెచ్చగొడుతున్నావు. ముస్లింల గురించి మాట్లాడి వాళ్ళని రెచ్చగొడుతీవి, హిందూ దేవతలను దూషించి వాళ్ళని రెచ్చగొడుతీవి. ముందే ద్వేషం పెట్టుకున్న వాళ్ళకి ఇవన్నీ ఒక మంచి ఆధారాలుగా తయారైంది. అందుకు 300 మంది పాస్టర్ల లిస్టు తయారైంది. సువార్త చెబుతున్నాం అనుకుంటూనే దేవుని సంఘానికి ఈ బుద్ధిహీనులు డ్యామేజ్ చేస్తున్నారు. అలాంటి పద్ధతి మానుకోండి. సువార్త ఎలా చెప్పాలో సువార్తికులందరికీ నేర్పించడానికి దేవుడు కట్టిన సంఘమే ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను, చైనాకి వెళ్ళాను అనుకో, ఋగ్వేదములో ప్రథమ మండలము అది అని అంటే వాడు ఎవడరా నువ్వు, చాలా గెట్ అవుట్ అంటాడు. ఏందిరా ఋగ్వేదం, పాగలు హోగాయతో, ఏ పిచ్చి పట్టిందని ఋగ్వేదం అంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళకు వేదం మీద నమ్మకం లేదు, టోటల్గా నాస్తికులు. వాళ్ళకి ఎలా చెప్పాలి, వీడికి తెలీదు. నాకు తెలుసు, నన్ను తీసుకెళ్ళి చైనాలో ఎత్తాయి, రష్యాలో ఎత్తాయి, ఆఫ్రికాలో ఎత్తాయి, ఎక్కడైనా ఎత్తాయి. వాడి మత విశ్వాసం ఏదో తెలుసుకొని ఆ మత విశ్వాసమును బట్టి, వాడికున్న నేపథ్యము బ్యాక్గ్రౌండ్ బట్టి వాడికి ప్రకృతి వేదము ద్వారా చెప్పాలా, లిఖిత వేదము ద్వారా చెప్పాలా, మనోవేదము నుండి చెప్పాలా, డిసైడ్ చేసుకునే ఒక పరిపక్వత దేవుడు మా తాతలు ముత్తాతల నుంచి నా దాకా ఇచ్చాడు. అందులో నన్ను చెక్కిన గురువులలో మాసిలమణి గారు ఉన్నారు, కేవి జేకబ్ గారు ఉన్నారు, అద్దంకి దావీదు గారు ఉన్నారు, రవి జకరేష్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు. లెర్న్ హౌ టు టీచ్ అండ్ ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ అని చెబుతుంటే అవన్నీ వేరే మతం సంగతి మనకెందుకు అంటాడు. మరి ఎలా సువార్త చేస్తావు అంటే, మీ దేవుడికి ఇన్ని పెళ్ళాలు ఉన్నారు, మీ ప్రవక్తకి ఇన్ని పెళ్ళాలు, కనుక మీరందరూ వేస్ట్ అని అంటే అది అసువార్త, అది దూషణ. క్రైస్తవ సమాజము మారు మనసు పొందాలి. ఆఖరి మాట చెప్పి ముగించేస్తున్నా. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించాను. అవునా కదా? అపొస్తలుల కార్యాలు 3:21 అవునా కదా? అన్నిటికీ కుదురుబాటు కాలములు రావాలి అంటే అర్థం ఏంటంటే, దేవుని ఇంట్లో అన్ని వ్యవహారాలు మొత్తం చెడిపోయినాయని అర్థం. అన్నిటికీ దిద్దుబాటు కావాలి. అందులో మొట్టమొదట పునాదులు పాడైపోయినాయి, పునాదులు బాగు చేసుకోవాలి. రెండవదిగా చర్చ్ మేనేజ్మెంట్, సంఘ పరిపాలన పాడైపోయింది, దాన్ని బాగు చేసుకోవాలి. మూడవదిగా తప్పొప్పులు నిర్ణయించే విధానం కుదురుబాటు చేయాలి. నాలుగవదిగా మన సువార్త ప్రకటన విధానమును కూడా దిద్దుబాటు చేయాలి. ఇది కూడా నా పాత ప్రసంగమే. విన్నవాళ్ళు జ్ఞాపకం ఉంటే చేయొద్దండి. చాలామంది జ్ఞాపకం ఉంది, వెరీ గుడ్. 4 విషయాలు మనం దిద్దుబాటు చేసుకోవాలి. ద చర్చ్ గవర్నమెంట్ మస్ట్ బి రీకాన్స్టిట్యూటెడ్. రిఫార్మేషన్ జరగాలి. తర్వాత
ఏది తప్పు ఏది ఒప్పు నిర్ణయించే విధానం మారాలి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరన్నారు అంటే పునాదులు ఏమైపోయినాయి? పాడైపోయినాయి. ఏదో చెయ్యాలని నీతిమంతులు తాపత్రయపడుతున్నారు కానీ వీళ్ళు కావట్లేదు. 11వ కీర్తన 3వ వచనం మీకు తెలుసు. ఫైనల్గా ద వే ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పల్ మస్ట్ బి రెక్టిఫైడ్. దానికి మూలవాక్యమే కొలస్సి 4:3వ వచనం. సువార్త మర్మమును బోధించవలసిన విధముగానే బోధించాలి. సరైన విధంగా సువార్త బోధించండి రా నేను చెబుతుంటే నన్ను ద్వేషించి నన్ను దూషించి వెటకారం చేసి ఒక ఆయన అంటాడు, ప్రవక్త గారు నన్ను వెటకారంగా మాట్లాడాడు. సరైన విధంగా సువార్త చెప్తే ఆ సువార్త విన్న వాళ్ళకు రక్షణ వస్తుందని నేను చెప్పాను ఒక దగ్గర. అది ప్రస్తావించి ఆయన అన్నాడు, నీ సువార్త వింటే రక్షణ వస్తుందా? వాడి బొందే వస్తుంది అన్నాడు. అవునా? బొంద వచ్చింది. మరి ఇప్పుడు తెలుసుకొని ఉంటాడు. అట్లా ప్రవక్త అని అనొద్దు, ప్రవక్త అనాలి అనే సంగతి ఇప్పుడు అర్థమైంది అయిపోయిన తర్వాత. ప్రవక్తలను దూషించుచు హింసించుచు రాగా దేవుని కోపము నివారింప శక్యం కాకుండా వస్తుంది. నేర్చుకోవలసిన వాడవు గురువును వెటకారం చేస్తావా? తప్పు కదా. దేవుడు ఉన్నాడు పైన. భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి క్రీస్తు దాసులందరూ మారు మనస్సు పొంది ఏథెన్స్ వారికి సువార్త ఎలా ప్రకటించాడో పౌలు, ఆ పౌలు వరవడిని అనుసరిస్తున్నటువంటి రంజితోఫీరు వరవడికి సేవకులందరూ రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఇది తప్పదు. అన్యథా శరణము నాస్తి. మారాల్సిందే. సువార్త విధానం మారాలి. నేను దాశరథి రంగాచార్యుల వారిని గురించి మాట్లాడుతూ గురుపాదులు అని రాశాను. హైందవ క్రైస్తవులు దాశరథి రంగాచార్యుల వారిని గురుపాదులు ఎలాగంటాడు ఈయన అంటే అవతల గౌరవంగా సంబోధించినా తప్పేనట. ఆయన వయస్సును గౌరవిస్తాను. ఆయన దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను, భాష నేర్చుకున్నాను, లాజిక్ నేర్చుకున్నాను. గురువు అంటే తప్పేమి? పెద్దవాడిని గౌరవించడం తప్ప? నేను వినయంగా సౌమ్యంగా మాట్లాడి కన్విన్స్ చేస్తూ ఉంటే అట్లా కాదు సార్, మొత్తం కుక్కలాగా అరవాలి, కుక్కలాగా కరవాలి. అది గెలుపు. ఇవాళ క్రైస్తవ సేవకులు సువార్థికులు అందరూ డేంజర్లో పడ్డారు. నేను మొదటి నుంచి చెబుతున్నా, అలా దూషించకండి. పౌల్లాగా మాట్లాడండి, నాలాగా మాట్లాడండి, రవి జక్కరేసులాగా మాట్లాడండి. నాకు ఒక్కడికే తెలుసని నేను చెప్పలే. మాసలమణి గారిలాగా మాట్లాడండి. ఇంకా ఉన్నారు చాలామంది, వాళ్ళని చూసి నేర్చుకోండి. అసలు యజ్ఞము అనే బుక్ రాసిన మొట్టమొదటి మహానుభావుడే యజ్ఞము. వేదములలో యజ్ఞ పురుషుడు ఉన్నాడు, ఆయనే క్రీస్తు యేసని. అది యేసును గూర్చిన ప్రస్తావన, యేసును గూర్చిన సాక్ష్యం అని ముందు బుక్ రాసిన వాడు అద్దంకి దావీదు గారు, మా తాతయ్య. అది ఎప్పుడు రాశాడు? భగత్ సింగ్ గారు రక్షణ పొందకముందు రాశాడు ఆయన. తర్వాత ఆ బుక్కు చదివి ఒక ఆయన రక్షణ పొందాడు, మండపాక కేశవరాయ శర్మ, బ్రాహ్మడు. మండపాక కేశవరాయ శర్మ గారు అద్దంకి దావీదు గారి బుక్కు చదివి బాప్టిజం పొంది పోయి హెబ్రోన్లో పోయి చేరాడు.
ఆయన అదే యజ్ఞం అనే పేరు పెట్టి చిన్న కరపత్రం వేశాడు, అందులో సారాంశం. ఈ రెండు చదివి పండిత్ ఫ్రాన్సిస్ గారు బుక్కులు రాశారని నాకు చెప్పాడు. పెద్దలు, మహానుభావులు, మహాజ్ఞానులు సంస్కృతంలో, ఆంధ్ర భాష, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, అరబిక్ అన్ని భాషల్లో పండితులైన వారు అన్ని బుక్స్ చదివి సామరస్యంగా సువార్త చెప్పి వేల మందిని మార్చారు. వాళ్ళంతా కలిసి నన్ను తయారు చేశారు. నేను నేర్చుకున్నాను. నాకు తెలుసు ఎదుటివాడిని గాయపరచకూడదు. నాయన రా భోంచేయి నాయన, భోజనం అని చెప్తే నువ్వు వచ్చి తింటావు. అంతేగాని పంచభక్ష పరమాన్నాలు పెట్టి ఒరే రారా తిండిపోతా, కావలసిందంత పెట్టాను బాగా మెక్కి సావు, ఆ మెక్కు తింటాడా వాడు? వద్దులే సార్, నువ్వు వద్దు, నువ్వు భోజనం వద్దు, బయట పోయేదో ఇడ్లీ తిని వెళ్ళిపోతాను సార్ హోటల్లో అంటారు. ఏమండి, మనోళ్ళు సువార్త చెప్పడం ఎలాగ ఉంటుందంటే ప్లీజ్ కమ్ ఇన్ అని డోర్ వేసేసినట్టు ఉంటుంది. రండి రండి అని చెప్పి బోల్ట్ వేసేసి తలుపేసినట్టు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. ప్రాముఖ్యంగా సువార్త ప్రకటన విధానములో దిద్దుబాటు రావాలి. ఓఫిర్ మినిస్ట్రీస్కి ఉన్నటువంటి హోలిస్టిక్ విజన్లో ఏంటంటే టీచింగ్ ద పీపుల్ హౌ టు ప్రీచ్ ద గాస్పుల్. అందుకే నేను హైందవ క్రైస్తవం రాశాను. హైందవ క్రైస్తవం ఎందుకు రాశానంటే రెండు ఉద్దేశాలు. ఇది చదివి అందరూ మారిపోతారని కాదు, కొందరు మారొచ్చు, మారకపోవచ్చు, కానీ సువార్త ఇలా చెప్పాలా అని మనవాళ్ళు నేర్చుకుంటారు అని నేను ఆ బుక్ రాశాను. ఇప్పుడు చెప్తున్నాను నేను నీకు, హైందవ క్రైస్తవం బుక్ చదివి ఒక్క హిందువు కూడా మారకపోయినా నాకు పర్వాలేదు, కానీ ఇలా సువార్త చెప్పాలని క్రైస్తవులు నేర్చుకుంటే నాకు చాలు. అప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది ఇండియాలో పౌలులు తయారవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా పెద్ద పోరాటం ఉంది, చాలా పెద్ద పోరాటం ఉంది. ఈ మహాపోరాటం మొన్న ఢిల్లీలో ఒక పెద్ద లాంగ్ లీప్ ఫార్వర్డ్, ఒక ముందంజ వేశాం. ఇంకా అటువంటి కొన్ని వందల ముందంజలు వేయాలి. ప్రపంచాన్ని వెలుగుతో నింపాలి. న్యాయంగా మాట్లాడాలి, సౌమ్యంగా మాట్లాడాలి, సామరస్యంగా మాట్లాడాలి, కృపాసహితంగా మాట్లాడాలి. అవతల వాడు అవును కదా అనేటట్టు మాట్లాడాలి. నమ్మని నమ్మకపోని నువ్వు చెప్పేదైతే సరిగా ఉండాలి కదా. కొంతమంది ఆడవాళ్ళు చీరలు కొనడానికి వెళ్తారు, మొత్తం సౌత్ ఇండియా మాల్ మొదలుకొని నార్త్ ఇండియా మాల్ దాకా మొత్తం మాల్స్ అన్నీ తిరుగుతాయి. నేను ససేమిరా వాళ్ళతో షాపింగ్ పోరు, కావాలంటే 10,000 1,00,000 ఇచ్చి ఊరుకుంటాను తప్ప నేను మాత్రం పోరు. వాడు ఎంతో పాపం చేసుకున్నాడైతే వాడికి దేవుడు సేల్స్ మ్యాన్ ఉద్యోగం ఇస్తాడని నా నమ్మకం. ఒక పట్టాన సెలక్షన్, ఆ షాపులో ఉన్న చీరలు మొత్తము తీసి ఆడు కుప్పబోయించి నచ్చలేదు కానీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ పక్క షాప్ ఏమండి, రోజంతా తిరిగి 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 అద్భుతమైన చీరలు ఎన్నో ఉంటాయి. ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు. ఇంకా మళ్ళీ వాళ్ళకి గట్టి కూడా చూపించాలి. కొన్నిసార్లు అయితే ఇక తప్పనిసరి వాడే చీర కట్టుకుంటాడు. ఎంత పాపం చేసి ఉంటేనో వాడికి సేల్స్ బాయ్ ఉద్యోగం వస్తుంది. వాడు చీరలు కట్టుకోవడం ఏంటి వాడు? కరుణ ఒక పనికి మాలిన ఒక పెండ కలరు, పనికి మాలిన తుమ్మ కంప డిజైను, అది తెచ్చుకొని ఇంటికి ఇది బాగుందని తెచ్చుకుంటాం. తెచ్చుకోగానే ఇంటికి వచ్చిన తర్వాత అది నచ్చదు. మళ్ళీ రేపు మార్చి
ఇది నచ్చలేదండి. వాడు ఎన్ని తిట్లు తిట్టుకుంటాడో కదా. అలాగా నీకు మార్కెట్లు రకరకాల చీరలు, రకరకాల ప్యాంట్లు, సూట్లు ఎన్నిక చేసుకోవడానికి ఎన్నో విధానాలు, ఎన్నెన్నో చాయిసెస్ ఉండొచ్చు. కానీ సువార్త చెప్పడానికి అన్ని రకాల పద్ధతులు ఉండవు, అంత చాయిస్ ఉండదు. ఒక్కటే ఒక్క మార్గం, అది పౌలు మార్గం. ఏథెన్సు పట్టణములో సువార్త చెప్పిన మార్గం. ఆ ఒకే ఒక్క మార్గంలో నేనున్నాను, అందరూ ఉండాలి చచ్చినట్టు. లేకపోతే పైకి వెళ్ళిన తర్వాత ఎర్రి ముఖం వేసుకొని యేసయ్య ద్వారా గద్దింపు ఎదుర్కొంటారు. ఆటలు కాదు, పిల్లల ఆటలు కాదు. మేము ఇక్కడ కష్టపడి రాత్రి మగళ్ళు బైబిల్ 125 సార్లు చదివి, 72 సార్లు వేదాలు చదివి, ₹1 బిళ్ళతో సేవ ప్రారంభించి నాకు అమెరికా డబ్బు వద్దని భీష్మించుకొని ఉపవాసాలతో దెబ్బలు తిని నెత్తురు గార్చి ప్రాణాపాయ స్థితిలో అసలు ఏమి నాకంటూ ఏం మిగిల్చుకోకుండా భారతదేశం అంతటా సంఘాలు కట్టి ఉన్నోడిని నువ్వు పేవక్త అంటావు. నువ్వు ఎవడెవడైతే అలాగ నోరు జారాడో అందరికీ ఉంది. జాగ్రత్త. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ముందు పాస్టర్లు మారు మనసు పొందాలి, రెవరెండ్లు, బిషప్పులు మారు మనసు పొందాలి, అన్ని ఇండిపెండెంట్ సంఘాల సేవకులు మారు మనసు పొందాలి. నువ్వు పండితుడివే కావచ్చు, బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ సువార్త చెప్పడానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిపోదు. వినేవాడి మీద కొండంత ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త ప్రకటించేటప్పుడు ప్రేమ కలిగి సత్యం చెప్పాలి, కృపాసహితంగా. ఇదొకటే మార్గం, వేరే మార్గం లేదు. సువార్త ప్రకటించే వారందరితో దేవుడు మాట్లాడున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు లిస్టులో రాసుకున్న 300 మంది సేవకుల్ని దేవుడు కాపాడాలని మనం ప్రార్థన చేద్దాం. మన భారతదేశంలో విభిన్న మతాల మధ్య అవగాహన రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఏ సేవకుడు కూడా దుర్మరణం పాలు కాకూడదు, ఏ సేవకుడిని కూడా ఎత్తుకుపోకూడదు, ఏ సేవకుడిని కూడా చంపకూడదు, లేక యాక్సిడెంట్ కూడా జరగకూడదు. గ్రాహం స్టేన్స్ మొదలుకొని ఎన్ని జరిగినాయి ఈ దేశంలో. జరిగిన దారుణ మారణకాండ ఇక చాలు. మరలా ఒకసారి దేవుడు దిగివచ్చి అన్ని మతముల వారు అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవించడానికి దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ ఎక్కడుందో తెలుసా? కేపీహెచ్బి కాలనీ కనకదుర్గ టెంపుల్ పక్కన ఉంది. సరిగ్గా నా ఇంటి ముందే ఒక గద్ది ఒకటి కట్టారు వినాయకుడిని పెట్టడానికి. అక్కడ పెట్టుకొని పూజించుకుంటారు నవరాత్రులు. పూజించుకొని నాకేం అభ్యంతరం అని చెప్పి పూజించుకోండి బాబు అని చెప్పాను. తర్వాత ఆఖరి రోజు అన్న సంతర్పణ. ఆ సందులో ప్లేస్ లేదు. ఏం బాబు తినేది అన్నమే కదా, తప్పేముంది, ఏం తాగుడు పార్టీ కాదు, అన్నమేగా, మా హాల్లో కూర్చొని తినమని పెట్టి పిలిచాకు. అనేక సంవత్సరాలుగా LIG 86/1 దగ్గర అక్కడ వినాయకుడు పూజలు చేస్తారు. విగ్రహం తీసినప్పుడు భోజనాలు వడ్డించుకుంటారు. మన హెడ్ ఆఫీసులోనే వినాయక భక్తులందరూ భోజనం చేస్తారు. నా భక్తి ఏం పాడు కాలేదే, నా భక్తి ఏం పాడు కాలేదు. నేను ఇంకా యేసయ్య భక్తుడినే, ఇంకా అదే సువార్త చెబుతున్నా. వాళ్ళు వేరే మతం, వేరే దేవుడు వాళ్ళు వచ్చి నా ఇంట్లో భోజనం చేస్తే నా సువార్త ఏం మారలేదే. మరి ఎవరిని వలన నువ్వు రక్షణ కలగదని ఇంకా చెబుతున్నాను. ఆ స్థితప్రజ్ఞత ఉండాలి, ఆ లౌక్యం ఉండాలి. రండయ్యా భోంచేయండి.
తప్పే ఉంది, భోజనాలు చేసుకుంటాం సార్, ప్లేస్ లేదని అడుగుతున్నాడు. నా తమ్ముడు కాదు, అన్నం తింటే తప్ప చేసుకోండి. కానీ ఆ విగ్రహమే తెచ్చి ఇక్కడ పెట్టి పూజ చేస్తానంటే వద్దు బాబు, ఇది క్రైస్తవ సంస్థ, ఇక్కడ అట్లాంటి పూజలు చేయకూడదు, మీరు మీ ఇంట్లో చేసుకోండి, బయట చేసుకోండి అని చెబుతా. అయిపోయింది, విగ్రహాన్ని తీసేశారు. భోజనం చేయాలండి. భోజనానికి మతం, అన్నానికి ఏం మతం ఉందండి? ఒక హిందూ అన్నం, ముస్లిం అన్నం, క్రైస్తవ అన్నం ఉంటుందా? క్రిస్టియన్ సాంబారు, ముస్లిం సాంబారు ఉంటుందా? ఆ లౌక్యం ఉండాలి. అది చెప్తే అది కాదండి ఓఫీర్ గారు, అంతా కాంప్రమైజరు ఏం ప్రొమైజరో, మొత్తం మీద అయితే 1000 మంది పాస్టర్లు తయారయ్యారు, 100 సంఘాలు తయారయ్యాయి. నువ్వెంతమందిని కన్నావురా? కొత్త పెళ్లి కూతురా నాకు చెప్తావేంటి? గనక అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇష్యూ మాట్లాడాలి, ఇష్యూ మాట్లాడు, విషయం ఏదో మాట్లాడు, అంతేగాని వ్యక్తిగత దూషణ ఎప్పటికీ మనం చేయకూడదు. ఒక అవతార పురుషుడి పేరెత్తి దూషించొద్దు, అతని భక్తుల పేర్లెత్తి దూషించొద్దు. మొన్న మనోడు పేరేంటి, శ్రీధర్ని ఎత్తుకుపోయారుగా, బాగా కొట్టి హింసించారు. నేను అప్పుడు అడిగాను, ఎలాగ అడిగాను, ఇది నా స్టైల్ ఇది. ఒరే బుద్ధిహీనులారా, వీడికి ఏదో నచ్చజెప్పాలి, రామభక్తిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియజెప్పాలి, కానీ బాగా కొట్టి 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 జయరామను అంటే భయానికి అంటాడేమో, ఆ నొప్పి తట్టుకోలేక అంటాడేమో, కానీ రామదాసు లాంటి పరమభక్తుడు తయారవుతాడా? తులసీదాసు లాంటి రామభక్తుడు తయారవుతాడా? నొప్పి తట్టుకోలేక సరేలే జై శ్రీరామ్ అంటాడు, కానీ రాముడి కోసం ప్రాణమైన ఇచ్చేస్తానని రామదాస్, అన్నమయ్య తయారవుతారా? గనుక మీ దేవుడి మీద అభిమానం కలిగించే మార్గం చూడండి. ఇలా హింసిస్తే అభిమానం కాదు, ద్వేషం పెరుగుతుంది అని చెప్పా. ఇది నా స్టైల్. అంతేగాని మావోని కొడతారా, నేను నరికేస్తా, నేను కొరికేస్తా, నేను బొంద పెట్టేస్తా, అది ఇదంటే, అవునా సార్, సరే బాప్తిసం ఇవ్వండి సార్ అని అంటాడా? అన్నట్టు మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. సమాజంలో విభేదాలు పెంచొద్దు, సామరస్యాన్ని పెంచాలి, ప్రేమను పెంచాలి, ఐక్యతను పెంచాలి, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచాలి. అన్నయ్య తమ్ముడు అనుకునేటట్టు ఉండాలి. నీ మతం నీ మతమే, నీ హృదయంలో యేసయ్య ఉంటాడు, ఇంకెవరు ఉండడు. కానీ మాట్లాడేటప్పుడు కృపాసహితముగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రుచిగా మాట్లాడాలి. ఈ తెలివితేటలు భారతదేశ సువార్థికులందరికీ రావాలి. రుచిగా మాట్లాడలేదు రవి జకరేష్ గారు దుబాయ్లో. ఎంత రుచిగా ఉందా మాట. ఆ తెలివి నేర్చుకుంటానంటేను మహమ్మద్ కూర్చుని ఏమనుకో, ఇంకేమనుకుంటాం, ఆయన అసలు బ్రతికే సరిగా లేదు అనేస్తాడు వీడు, నరికేయుడు. మరి మా దేశంలోకి వచ్చి మా ప్రవక్తను అవమానిస్తావా? ఏక్ మార్ దో టుకడా, అంతే. అలాగనొద్దు, తప్పు. ఎదుటివాడిని దూషించకుండా ప్రేమగా సత్యాన్ని చెప్పగలిగే ఏమంటారు, చాకచక్యము, ఆ యొక్క నేర్పరితనం క్రైస్తవ సేవకులందరికీ భారతదేశంలో ప్రత్యేకంగా రావాలనేది నా 45 ఏళ్ల ప్రార్థనే కాదు, నేను ఆచరించి చూపించాను. నాలాగా చేయండి రా అంటే, నీలాగా ఎందుకు చేస్తావు, నీకు పెద్ద గుడి లేదుగా. పెద్ద గుడి ఉన్నోడు చెబితే వింటాం, అదొక సాగు. మళ్ళీ లీడర్ అంటే, స్కాలర్ అంటే పెద్ద చర్చ్ ఉండాలి, ల్యాండ్ గ్రాబింగ్ చేసి. ఏమండి, భూమి దురాక్రమణ చేసి పెద్ద ఊరంతా చర్చ్ కడితే
అప్పుడు నీ మాట మేము వింటాం. నువ్వు గుడిసె కింద ఉంటే ఎవడు వింటాడు? ఇంత దౌర్భాగ్యులు తయారయ్యారు క్రైస్తవులు. సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడని మూలపాఠమే నేర్చుకోలేదు. ఇవాళ యేసు ప్రభు వారు దూషించబడుతున్నాడంటే క్రైస్తవులే కారణం. ద్వేషించబడుతున్నాడంటే క్రైస్తవులు కారణం. మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నారు. అది రోమా 2వ అధ్యాయంలోనే ఉందన్నమాట. మిమ్మును బట్టే కదా. క్రైస్తవులారా మారు మనసు పొందండి. ఇంతకంటే ఏం చెప్పలేను, చెప్పాల్సిన అవసరం లేదు. మనము అందరి కొరకు ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. రండి ప్రియులారా, రండి ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.